జానారెడ్డి గారు ఏర్పాటు చేసిన శుభకార్యానికి రావడం జరిగింది. మరి ఇదే సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ పార్టీ విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలోనే చాలా ప్రముఖంగా చాలా పవర్ఫుల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్స్ గతం నుంచి మరి నల్గొండ జిల్లా నేటివ్స్ అని మీ అందరికీ కూడా తెలిసిన విషయం. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు మరి అదేవిధంగా పార్టీ పరిస్థితులను చేయాల్సిన కార్యక్రమాల విషయం కూడా చర్చించడం జరిగింది. నేను 2-3 విషయాలు మాత్రమే మీకు మనం చేస్తున్నాను. సన్న బియ్యం, రాషన్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మీరు విలేకరు మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు. సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నారు. వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం. అయితే 8-10 కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం 80 to 90% ఈ రేషన్ కార్డు హోల్డర్స్ తినడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. రీసైక్లింగ్ అవుతుంది. కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్కి జరుగుతున్న మాట ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. అంటే 1000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. నిరుపేదలకి వాళ్ళకి మరి ఆహారం కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు. ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరం క్యాబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్లో దేశంలో చట్టం చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం, కానీ ఆ బియ్యం మరి అది దొడ్డు బియ్యం అనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84%కి 84% ఆఫ్ పాపులేషన్కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్కి వాళ్ళు కంఫర్టబుల్గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% ఆఫ్ ద పాపులేషన్కి ఫుడ్ విషయంలో ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలగడం
ఇది మా అదృష్టం కూడా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాట ఇచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రేషన్ నుంచి ఈ సన్నబియ్యం వస్తాయి. మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నేను మరోమారు మనవి చేస్తున్నా, ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో చాలా బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. చాలా కాంపిటెంట్, చాలా కేపబుల్ పర్సన్స్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా ఉంది. వాళ్ళ మొరాల్ కూడా మంచిగా ఉంది. తప్పనిసరిగా మేము ఐకమత్యంతో, సమన్వయంతో కలిసిమెలిసి ముందుకు పోయి అన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాని గతంలాగా కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టాలనే ఒక నిర్ణయం కూడా చేయడం. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు, వైఫల్యం చెందారు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మ్యాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూపడచ్చు అని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేశారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 తారీఖున ఈ ఉగాది రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి పూర్తి చేసే దిశగా మరి ప్రభుత్వం, పార్టీ అందరం కూడా ముందు పోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ విషయం ఒక సెట్ బ్యాక్, కానీ అది తాత్కాలిక సెట్ బ్యాకే. అది పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా మరి ఆ విషయాన్ని చేపట్టాలని చెప్పి అందరూ ప్రజాప్రతినిధులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ కూడా మరి ఆ పనులు కూడా వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని చెప్పి కూడా అందరూ కోరడం జరిగింది. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు 10 ఏళ్ల పాటు ఆనాటి పాలకుల డెలిబరేట్ నెగ్లెక్ట్ వల్ల డీలే అయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అది కూడా ఇప్పుడు ఓవర్ ఫుటింగ్లో చేపట్టాం. అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న లిఫ్ట్లన్నీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా వార్ ఫుటింగ్లో పూర్తి చేయాలని చెప్పి మా చర్చల్లో మరి ఈరోజు డిస్కస్ చేసిన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గంధమల్ల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం ఇచ్చినాం, అది కూడా వార్ ఫుటింగ్లో చేపట్టాలని చెప్పి మరి డిసైడ్ చేయడం జరిగింది.